చెప్పండి ఎలా ఉన్నాయి స్కీమ్స్ ఎలా ఉన్నాయి జనాల్లోకి ఎలా వెళ్తుంది 100%కి 100% అండి సూపర్ అండి. ఇంకా ఎవరు వచ్చినా కూడా ఇంత మించి ఇంకెవరు పెట్టలేరండి స్కీమ్స్. ఓకే ఎవరు వచ్చినా కూడా పెట్టలేరు. ఒకవేళ వాళ్ళు పార్టీ వాళ్ళు అంటున్నారు కదా సోమారి పనులు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా నెక్స్ట్ పెడతామని. ఏంటి సార్ డబుల్ పథకాలు ఇస్తానంటున్నారు. మరి వీళ్ళు సోమారి పనులు చేశారు జగన్ గారు అన్నప్పుడు మరి వాళ్ళు ఎలా చెప్తారు? అది కరెక్టే కదా. మరి వాళ్ళు కూడా సోమారి పనులు చేస్తారా? ఈ రోజుల్లో రూపాయి ఎవడు ఇవ్వడు సార్. ఇస్తున్నాడంటే దేవుడితో సమానం. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలం గురించి తిరగని ప్రదేశం లేదు. ఎవరు మినిస్టర్లు వచ్చినా వాళ్ళు వచ్చిన కాగితాలు ఇవ్వడం, జన్మభూములని ఇవని అయ్యని చేసామండి. ఏ పని అవ్వలేదండి. ఇప్పుడు ఇంటికి వచ్చి మీకు స్థలం వచ్చింది అని చెప్పిందండి వాలంటరీ. అదే చాలు సార్. నాకు ఇవ్వలేదండి అసలు. ఆ పథకాలు కూడా ఎవరండి? నాకైతే తెలియదు సార్. మరి అది అసలు నాకు తెలియదు. ఆ పథకాలు ఉన్నాయి కూడా తెలియదండి. జగన్ గారు వచ్చాక ఈ పథకాలు ఉన్నాయా, ఎన్ని పథకాలు ఉన్నాయా అని చెప్పి తెలుస్తుంది సార్. జగన్ గారు ఏమన్నారంటే నవరత్నాలు చెప్పారు. నవరత్నాలు 99 రత్నాలు చేశారు ఆయన. ఇప్పుడు నవరత్నాలు కాదండి, అనుకొని ఎన్నో అనుకోకుండా కూడా చేశారండి. ఇప్పుడు ఆయన చెప్పిన 9 కానీ 99 చేశారండి. పవన్ కళ్యాణ్ నేను అభిమానియేనండి. కాకపోతే సినిమా పరంగాను, రాజకీయ పరంగా అయితే నేను ఆయన్ని సపోర్ట్ చేయనండి. ఎందుకంటే ఆయన పార్ట్ టైం జాబ్ లాగా రాజకీయంలో వస్తుంటారు. సినిమాలో ఖాళీగా ఉన్నప్పుడు రాజకీయంలో వచ్చి మాట్లాడతారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పారనుకోండి మళ్ళీ ఆ బస్సు తీస్తారు. అది ఏదో ఉంది కదా వారాహియా ఏదో అంటారు. మరి నాకైతే దాని గురించి తెలీదు. ఆ బస్సు తీసి మళ్ళీ బయలుదేరుతారు. అంతమించగానే ఆయన అయితే చూడడానికి వెళ్తాను, నేను కూడా వెళ్తానండి. కానీ సీఎం క్యాండిడేట్గా మాత్రం నేను ఒప్పుకోనండి. టీడీపీ అంటాడు, రేపు పొద్దున ఇంకో పార్టీ ఏదైనా అంటే ఆ బీజేపీని గెలిపించడం అంటాడు. చాలా పార్టీలు చెప్పాడు కదా ఆయన. ఇంత ముందు కూడా చాలా చెప్పారు. 1, 2 కాదండి. నాకు తెలిసిన మటుకు 3 పార్టీలో 4 పార్టీలు మారారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా కొత్త పార్టీ ఏది వస్తే అందులో కూడా వెళ్తారు సార్. ఆ లోకేష్ గారు పాదయాత్ర చేసిందండి మాకు ఎవరికి తెలియదు సార్. మరి ఆయన నైట్ తిరిగేవారట, పగలైతే మాకు తెలియదు. మరి ఎప్పుడు వచ్చేవారు ఎప్పుడు వెళ్ళేవారు నాకు తెలియదు సార్. మరి అది ఆయన పాదయాత్ర జరిగిందని చెప్పుకుంటుంటే వినడం తప్ప నేనైతే చూడలేదు. మా వాళ్ళు కూడా ఎవరు చూడలేదు సార్. మరి అది ఆ పాదయాత్ర ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందన్నది నాకు తెలియదు సార్. అయితే అది సార్ అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు సార్. ఇప్పుడు ఏంటంటే 100 మాటలకు ఒక మాట చెప్పాలంటే చట్టం తాను పని తాను చేసుకుంటూ పోతుంది. ఏం సార్, అది చట్టం ఎవరికి చుట్టం కాదు. అది నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అదేంటి సార్. అది అలా ఉండాలి సార్. చట్టం తాను పని తాను చూసుకుంటూ పోతుంటుంది. అంతేగాని జగన్ గారు అరెస్ట్ చేయించారా వాళ్ళు ఎందుకు కాదు సార్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.